మనిషికి చివరి గమ్యం అనే ప్రశ్నకు సమాధానం మనం ఏ కోణంలో చూస్తామో దానిపైనే ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది శాస్త్రీయ దృష్టి. జీవశాస్త్రపరంగా చూస్తే ప్రతి జీవిలాగే మనిషి కూడా ఏదో ఒక రోజు మరణం వైపు ప్రయాణిస్తాడు. శరీరం క్రమంగా బలహీనపడుతుంది, చివరికి జీవక్రియలు ఆగిపోతాయి. ఈ దృష్టిలో చివరి గమ్యం మరణమే. ఇక రెండవది తాత్విక దృష్టి. కొంతమంది తాత్వికులు చివరి గమ్యం తర్వాత శూన్యం అని నమ్ముతారు. అంటే మరణం తర్వాత ఇంకా ఏమీ ఉండదు అన్నట్టు నమ్ముతారు. మరికొందరు మనం జీవించినప్పుడు సృష్టించిన జ్ఞానం, మంచి పని, ఆలోచనలు, కృతులు అవే మన గమ్యమని భావిస్తారు. ఇక మూడవది ఆధ్యాత్మిక మతపరమైన దృష్టి. ఇందులో హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే ఆత్మ మరణం తర్వాత పునర్జన్మ పొందుతుంది. మోక్షం పొందిన వారికి ఇదే చివరి గమ్యం, అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి అని ఈ ధర్మం బోధిస్తుంది. ఇక బౌద్ధం ప్రకారం చూసుకుంటే నిర్వాణమే చివరి గమ్యం, అన్ని కష్టాల నుండి విముక్తి అని ఈ ధర్మం చెప్తుంది. అలాగే క్రైస్తవం, ఇస్లాం ప్రకారం చూసుకుంటే మనిషి చివరి గమ్యం పరలోకం, పాపపుణ్యాల ఆధారంగా స్వర్గం, నరకం అని ఈ ధర్మం చెబుతుంది. ఇక నాలుగవది వ్యక్తిగత దృష్టి. ఈ దృష్టిలో ఒకరికొకరు భిన్నంగా ఆలోచించవచ్చు. ఇది పూర్తిగా మన వ్యక్తిగతం. కొందరికి కుటుంబం కోసం చేసిన త్యాగమే చివరి గమ్యమైతే, మరికొందరికి జ్ఞానం పంచడం, సమాజానికి సేవ చేయడం, ఆత్మ సాక్షాత్కారం పొందడం ఇలాంటివి చివరి గమ్యం అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, జీవితం ముగిసిన తర్వాత శరీరానికి గమ్యం మరణమే అయినా మనిషి చేసే పనులు, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మికత ఇవే మనిషి చివరి గమ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.